దైవజనుడు పౌలు రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7వ వాక్యాన్ని చదువుతున్నాను. సత్క్రియను ఓపికగా చేయుచు మహిమను ఘనతను అక్షయతను వెదుకు వారికి నిత్య జీవము నిచ్చును. దైవజనుడు పౌలు రోమా సంఘానికి ఉత్తరం రాస్తూ రోమా సంఘానికి సత్క్రియను ఓపికగా చేయొచ్చు, మంచి పని సత్క్రియ ఓపికగా చేయొచ్చు. రెండు ప్రాముఖ్యమైనటువంటి అనుభవాలు ఈ వచనంలో రాస్తున్నాయి. సత్క్రియను ఓపికగా చేయొచ్చు, మహిమను ఘనతను అక్షయతను వెదకే వాళ్ళకి నిత్య జీవము నిచ్చును. ఆయన మహిమ ఘనత అక్షయతను వెదికే వాళ్ళకి నిత్య జీవాన్ని ఆయన ఇస్తాడు. సత్క్రియను ఓపికగా చేయొచ్చు. రెండు ప్రాముఖ్యమైనటువంటి అనుభవాలు ఈ వచనంలో దైవజనుడు పౌలు చెప్పాడు. సత్క్రియ అంటే మంచి పని, మంచి క్రియ, మంచి పనులు. ఆరాధనలో కూడి వచ్చినటువంటి మనమంతా, నేను కూడా సత్క్రియను ఓపికతో చేయడానికి అలవాటు పడాలి. మంచి పనులు ఓపిక అవసరం చేయడానికి. కొన్నిసార్లు నిందలు వస్తాయి, ఏమేమో వస్తాయి. ఎన్ని వచ్చినా మనం చేసేది సత్క్రియ, మనం కోరుకున్నది పొందవలసింది నిత్య జీవం. నిత్య జీవం పొందవలసిన వారమై ఉన్నాం గనుక సత్క్రియను ఓపికతో చేయాలి. 7వ వాక్యంలో ఓపికతో చేసే వాళ్ళకి మహిమను ఘనతను అక్షయతను వెదుకు వారికి నిత్య జీవం దొరుకుతుంది అని. 10వ వాక్యంలో సత్క్రియ చేయు ప్రతి వానికి, ఎవరైతే సత్క్రియ చేస్తారో, ఇక్కడున్న మనందరిలో ఎవరైతే సత్క్రియ మంచి పనులు, ఎవరైతే మంచి పనులు చేస్తారో వారందరికీ, గ్రీసు దేశస్థుడు కావచ్చు, యూదుడు కావచ్చు, హెల్లెనీయుడు కావచ్చు, హెబ్రీయుడు కావచ్చు, వారెవరైనా కానీ వారందరికీ ఏం కలుగుతుందంటే సమాధానం కలుగుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సత్క్రియ చేసే ప్రతి ఒక్కరికి సమాధానం వారి హృదయంలో స్థాపించబడుతుంది. సత్క్రియ ఓపికతో చేసే వాళ్ళకి కాదు, సత్క్రియ చేయు ప్రతి వారికి ఇది కలుగుతుంది. కనుక మనం, ఇక్కడ ఉన్నటువంటి మనం, జీవం గల ఈ వాక్యాన్ని వింటున్నటువంటి మనం సత్క్రియను ఓపికతో చేద్దాం. ఓపికతో చేయడం వలన సత్క్రియ చేసే ప్రతి ఒక్కరూ సమాధానాన్ని పొందుతారు. అది నీ హృదయంలో, అది నీ ఇంట్లో, ఆ సమాధానం నీ సంఘంలో, సమాధానం సహవాసంలో, సమాధానం నీ బంధువుల మధ్య, నీ కుటుంబస్తుల మధ్య, నీ ఇరుగు పొరుగు వారి మధ్య, నువ్వు నివాసం చేసే నీ వాడలో ఏ ఒక్కరి హృదయాన్ని పరిశీలించినా, ఏ ఒక్కరిని ప్రశ్నించినా, ఎవరిని అడిగినా వారి జీవితంలో పూర్తిగా సమాధానం లేదండి, సమాధానం లేదు. ఏదో ఒక భయానకమైనటువంటి కలవరం హృదయంలో నిండి ఉంది. ప్రతి ఒక్కరి హృదయంలో ఆర్థిక ఇబ్బందుల వల్ల సమాధానం లేకుండా ఉన్నారో, కలహాలు విభేదాల వల్ల సమాధానం లేకుండా ఉన్నారో, ఎట్లా ఉన్నారో అనేది మనకు అనవసరం. కానీ ప్రస్తుతం ఎవరిని కదిపినా, ఎవరితో మాట్లాడినా సమాధానం లేని పరిస్థితి. ఈరోజు ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, మనం సత్క్రియను ఓపికతో చేద్దాం. సత్క్రియ చేయు ప్రతి వారికి సమాధానాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. దేవుడు వాళ్ళని ఘనపరుస్తాడు, వాళ్ళని మహిమపరుస్తాడు, వాళ్ళ హృదయంలో సమాధానాన్ని నిలబెడతాడు, నింపుతాడు, సమాధానం చేత నడిపిస్తాడు. దేవుడు మనల్ని సృష్టించింది సమాధానకరమైనటువంటి అనుభవాలు నడవాలని, సమాధానాన్ని మన హృదయంలో స్థాపించింది,
సమాధానమైనటువంటి అడుగులు, సమాధానకరమైనటువంటి అడుగులు వేయాలని, సమాధానంగా నడిచిపోవాలని. అందుకు ఆయన మనల్ని సృష్టించాడు సత్క్రియ చేస్తూ. మనుష్యుడు వివిధమైనటువంటి తంత్రాలు కలుగు చేసుకుని దేవుడు మనకు ఆజ్ఞాపించినటువంటి సత్క్రియలు చేయకుండా పనికి మాలిన పాడైపోయినటువంటి అత్యుచ్చమైన అభిలాషుల వైపుకు మళ్ళీ సత్క్రియ చేయకుండా దుష్క్రియ చేయడం ప్రారంభించాడు. ప్రతి మనిషి జీవితంలో దేవుడు ఆజ్ఞాపించిందేమో సత్క్రియ చేయమని, మనుష్యుడు చేసేదేమో సత్క్రియ కాకుండా దుష్క్రియ. అన్నదమ్ముల మధ్యలోనైనా, అక్క చెల్లెండ్ర మధ్యలోనైనా, బంధువుల మధ్యలోనైనా, సహవాసంలోనైనా, ఎక్కడైనా సత్క్రియ చేయడం చాలా అరుదు. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 10వ వాక్యాన్ని మీరు ప్రారంభించండి. వాటి యందు మనం నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టించబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. సత్క్రియ చేయుటకు క్రీస్తు యేసునందు మనం సృష్టించబడిన వారిమై ఉన్నాము. క్రీస్తు యేసునందు అనే మాట దైవజనుడు పౌలు ఉపయోగించాడు ఇక్కడ. క్రీస్తు యేసునందు సృష్టించబడిన వారమై సత్క్రియ చేయుటకు, సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టించబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. సత్క్రియలు చేయడానికే మనం సృష్టించబడ్డాం. ఆది కాండంలోనే 4వ అధ్యాయాన్ని మనం చదివితే 4వ అధ్యాయంలోనే దేవుడు సత్క్రియ చేయాలని కలుగు చేస్తే సత్క్రియ చేయకుండా, మంచి పనులు చేయకుండా మార్గం తప్పి అవివేకంతో దుష్క్రియ చేయడానికే మొదలుపెట్టారు. ఆది కాండంలో ఆ కయీను హేబేలు అనే 2 అన్నదమ్ములు ఉన్నారు. ఆ 2 అన్నదమ్ములు, ఒక పెద్దోడు కయీనేమో వ్యవసాయం చేస్తే, సేద్యం చేస్తే, చిన్నవాడు హేబేలేమో గొర్రెలు కాచుకుంటూ ఉండేవాడు. అన్నయ్య కయీను తమ్ముడు హేబేలుకి హితోపదేశం చేశాడు. ఒరే తమ్ముడు, మనం దేవునికి అర్పణ ఇవ్వాలి, దేవుడు మనల్ని ఆశీర్వదిస్తా ఉన్నాడు, దేవునికి మనం అర్పణ ఇవ్వాలి, అర్పణ ఇవ్వకపోతే ఎట్లా, దేవుడిచ్చారు కదా ఇదంతా, దేవునికి మనం ఖచ్చితంగా అర్పణ ఇవ్వాలి అని పెద్దోడు కయ్యను తమ్ముడికి చెప్పాడు. మంచిదే కదండి, అర్పణ ఇవ్వాలని చెప్పడం మంచిదే కదా, అది ఇంచుమించుగా సత్క్రియే కదా. దేవునికి అర్పణ ఇవ్వాలి అని చెప్పడం, పెద్దోడు చిన్నోడికి చెప్పడం మంచిదే, అంతవరకు బాగానే ఉంది. అర్పణ ఇవ్వాలని చెప్తే, అట్లాగే అన్నయ్య అర్పణ ఇవ్వాలా, మనం దేవుడిచ్చిన దానిలో దేవుడికి ఇవ్వాలా అనుకుని అర్పణ ఇవ్వడానికి తాను కాచుకుని ఆ గొర్రెల మందలోకి వెళ్ళాడు. ఆ గొర్రెల మందలోకి వెళ్ళి ఆ గొర్రెల మందలో తొలుచూలు పుట్టిన వాటిలో బాగా క్రొవ్వినవి, బలిసిన వాటిని, బాగా కొవ్వు పట్టిన వాటిని తీసుకుని వచ్చి దేవునికి అర్పణగా ఇచ్చాడు హేబేలు. కయ్యను కూడా అర్పణ ఇవ్వాలని చెప్పాడు కదా, కయ్యను కూడా తన పొలంలోకి వెళ్ళాడు, పండిన పంటలో కొంత తీసుకొచ్చి దేవునికి ఇచ్చాడు. అయితే దేవుడు హేబేలు అర్పణ అంగీకరించాడు. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడు హేబేలు అర్పణను అంగీకరించాడు, కయీను అర్పణ అంగీకరించలేదు. కయీను హేబేలు మీద పగబట్టాడు. ఎవ్వరు లేని సమయంలో హేబేలును కొట్టి చంపేశాడు. ఆ మట్టిలో, ఆ పొలంలో పాతి పెట్టేశాడు. ఎవరు చూడలేదు అనుకుంటున్నాడు. ఈరోజు ప్రియమైన దేవుని పిల్లలారా, మనం ఏ దుష్కార్యం చేసినా, ఏ దుష్క్రియ చేసినా, ఏ చెడు పని చేసినా, ఏ పాడు పని చేసినా దేవుడు చూడడు అని కానీ, దేవుడు చూడలేదు అనుకుంటే నీవు పొరపడినట్టే. ఇక్కడున్న మీ అందరికీ ఒక దేవుని సేవకుడుగా నేను చెప్పే మాట ఏమిటంటే, ఎవరు చూడలేదులే అనుకుని, ఎవరు లేరులే అనుకుని, ఎవరు కనబడలేదులే అనుకుని చాటు మాటున చెడు పనులు, పాడు పనులు ఏం చేసినా దేవుడు చూస్తా ఉన్నాడు. ఒక వ్యక్తి కళ్ళు మాత్రం నేను కప్పలేను, ఒక్కడు నేను చూస్తానే ఉన్నాడు. ఆ ఒక్కడు కళ్ళు కప్పడం ఎవ్వరు సాధ్యం కాదు. ఆ కళ్ళు ముయ్యడం అనేది ఎవరి వల్ల కాదు. ఆయన నేను చేసిన చెడు క్రియలు చూస్తానే ఉంటాడు. ఆయన చెప్పాడు, నీవు సత్క్రియ చెయ్యని,
అందుకోసం నన్ను ఆయన పుట్టించాడు. కానీ సత్క్రియ చేయకుండా చెడు క్రియలు చేస్తే, దుష్క్రియలు చేస్తే ఆయన చూస్తా ఊరుకునే దేవుడు కాడు. ఆయన అడగడు అనుకోబాకండి. ఒకవేళ తాత్కాలికంగా కయ్యను అడిగినట్టు ఇప్పుడు అడగపోవచ్చేమో, కానీ ఈరోజో రేపటి రోజు ఖచ్చితంగా ఆయన ఎదుట మనం నిలబడతాం. ఖచ్చితంగా గ్రంథాలు విప్పబడతాయి. మనం చేసిన ప్రతి చెడు కార్యం, దుష్కార్యం, దుష్క్రియ గ్రంథాల్లో గ్రంథస్థం అవుతూనే ఉంది. బట్టబయలవుతావు. అప్పుడు మనం కయ్యను వల్లే సత్క్రియ చేయకపోతే తల దించుకోవలసిందే. ఇక్కడ తల పైకెత్తే ఉన్నాం దేవుని సన్నిధిలో. నేను చేసిన ఆ దుష్క్రియ ఎవరో చూడలేదనుకుని తలెత్తుకునే ప్రసంగం చేస్తున్నాను. తలెత్తుకునే చక్కగా ప్రసంగం, ధీటుగా నీటుగా ప్రసంగం చేస్తున్నాను. కానీ ఒక రోజు రాబోతూ ఉంది. ఆ రోజు ఆయన ఎదుట నేను నిలబెడతాను. ఆయన ఖచ్చితంగా నన్ను నిలదీస్తాడు. ఏమి జాలిపడే దేవుడు కాడు. ఆయన సహించుకునే దేవుడు కాడు. తప్పు చేస్తే పోన్లే అనుకునే దేవుడు కాడు. ఖచ్చితంగా అడుగు తీరుతాడు. ఒకవేళ నాకు అవకాశం ఉండి అయ్యా ఈ లోపల క్షమించంటే పర్వాలేదు, లేకపోతే ఆయన న్యాయ సింహాసనం ఎదుట దోషిగా నిలబడవలసిందే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నన్ను నిలబెట్టిన దేవుడు నిన్ను కూడా నిలబెడతాడు. నన్ను నిలబెట్టిన దేవుడు నిన్ను కూడా నిలబెడతాడు. నీవు ఆయన న్యాయ సింహాసనం ఎదుట నిలబడతావు. మనల్ని ఎందుకు ఆయన సృష్టించాడో జ్ఞాపకం చేసుకుందాం. ఆయన మనల్ని ఎందుకు సృష్టించాడో గుర్తు చేసుకుందాం. ఆయన నిన్ను నన్ను కూడా సత్క్రియ చేయుటకే సృష్టించాడు. ఒకరోజు కయ్యను దగ్గరికి ఆయనే వచ్చి కయ్యను అడుగుతున్నాడు, కయ్యను, నీ తమ్ముడైన హేబేలు ఎక్కడా? నీ తమ్ముడు ఎక్కడయ్యా అంటే కయ్యను అంటాడు, ఎవరు చూడదుకుని, నా తమ్ముడికి నేనేమైనా కావలి వాడనా? నువ్వేమైనా కావలిగా పెట్టావా? లేకపోతే మా నాన్న ఏమైనా కావలిగా పెట్టారా నన్ను? నేను వాడికి ఏమైనా కావలి వాడినా అంటే కాదు కానీ నీవు సత్క్రియ చేయలేదు. నీవు సత్క్రియ చేస్తే నీ ముఖం ఎత్తుకుంటావు. ఈరోజు మనం సత్క్రియ ప్రారంభిద్దాం. దుష్క్రియ కాదండి. దేవుడు మనల్ని ఎందుకు సృష్టించాడంటే మనం సత్క్రియ చేయడానికి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ విధంగా ప్రారంభమైనటువంటి ఆ దుష్క్రియ రాను 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 ఎంతవరకు వచ్చిందంటే దేవునికి మనల్ని చాలా దూరం చేసే ఆ స్థాయికి తీసుకొచ్చిందండి. దేవునికి దూరం అయిపోయాం. దేవునికి దూరం అయిపోతే మనల్ని ప్రేమించిన దేవుడు, మన మీద జాలి చూపుతున్న దేవుడు, కరుణగల దేవుడు కనికరించి తన ఏకైక కుమారుని లోకానికి పంపి ఆయన తన రక్తాన్ని కలువరి శిలువలో దారులుగా అర్పించడానికి సమర్పించుకుని ఆయన రక్తం చేత మనల్ని కడిగి మరలా పునరుజ్జన్మ సంబంధమైనటువంటి స్నానం ద్వారా మనల్ని మరలా ఆయన సత్క్రియ చేయుటకు నూతన సృష్టిగా మార్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. క్రీస్తు యేసునందున్న వారు ఇప్పుడు నూతన సృష్టిగా, రక్తం చేత కడగబడిన వారు నూతన సృష్టిగా. చదవండి ఆ వాక్యాన్ని. దైవజనుడు పౌలు కొరింథీ సంఘానికి రాశాడు, ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, ఇదిగో పాతవి గతించెను, సమస్తమును క్రొత్తవాయను. నూతన సృష్టిగా నీవు సత్క్రియ చేయడని. ఒకప్పుడు దుష్క్రియ చేశాడు మన పెద్దన్న దుష్క్రియ చేశాడు. పెద్దన్నయ్య తమ్ముడిని చంపాడు. తమ్ముడిని చంపితే ఆయనకే బాగానే ఉన్నాడు. తమ్ముడిని చంపాడు పెద్దన్నయ్య. దుష్క్రియ చేశాడు పెద్దన్నయ్య. కానీ పెద్దన్నయ్య అట్లాగే వదిలిపెట్టకుండా అయిపోతుందేమోనని కనికరించిన దేవుడు, ప్రేమించిన దేవుడు మనల్ని క్రీస్తు యేసునందు నూతన సృష్టిగా, అందుకు సత్క్రియ చేయుటకు మనం సత్క్రియ చేయాలని యేసుక్రీస్తుని లోకానికి పంపి మనల్ని నూతన సృష్టిగా చేశాడు. అది దైవజనుడు పౌలు ఎఫెసీ పత్రికలో రాస్తున్న మాట. 2వ అధ్యాయం 10వ వాక్యంలో నూతన సృష్టిగా. దేవునికి స్తోత్రం కలుగును గాక. సత్క్రియ చేయుటకు మనము సృష్టించబడ్డాం సత్క్రియ చేయడానికి. ఒకప్పుడు ద్వేషం, ఒకప్పుడు పగ, ఒకప్పుడు ఈర్ష్య, అసూయతో కడుపు విపోయి చాలా దారుణంగా ఉన్నాం, భయానకమైన పరిస్థితులు. అయితే నూతన సృష్టిగా మార్చి సత్క్రియను మనలో ప్రారంభించాడు యేసుక్రీస్తు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నాలో ప్రారంభించినటువంటి ఆ సత్క్రియ నా ఆఖరి వరకు ఆయన కాపాడగలడని
నేను రూఢిగా విశ్వసిస్తున్నాను. దేవునికి స్తోత్రం చెప్పండి. ధైర్యంగా చెప్తున్నాను, నన్ను ఆయన ఆఖరి వరకు కాపాడుతాడు. నన్ను మాత్రమే కాదు, ఈ ప్రత్యక్షతను ఎవరైతే అపేక్షిస్తున్నారో వారందరినీ ఆయన కాపాడే దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. దైవజనుడు పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రికలో 1వ అధ్యాయాన్ని చదువుదాం. దైవజనుడు పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వాక్యాన్ని ప్రారంభించండి. మీరు నాతో పాలువారై ఉండుట చూచి మీలో ఈ సత్క్రియను ప్రారంభించిన వాడు యేసుక్రీస్తు దినం వరకు దానిని కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నాను. దేవునికి ఒకసారి స్తోత్రం చెప్పండి, చేతులెత్తి. మరొకసారి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నాలో ప్రారంభించిన, మరలా చదువుదామండి, ఈ సత్క్రియను ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినం వరకు దానిని కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నాం. మీలో ప్రారంభించిన సత్క్రియ, నాలో ప్రారంభించిన సత్క్రియ ఆయన ప్రారంభించాడు. ఒకప్పుడు దుర్మార్గులమే, ఒకప్పుడు దుష్టులమే, ఒకప్పుడు అపరాధులమే, నిజమే. అయితే ఆయన మనల్ని పుట్టించినప్పుడు ఈ దుష్కార్యాలు ఏమి లేవు, ఈ దురాలోచనలు ఏమి లేవు, అసూయ లేదు. చూడండి, మంచిగానే చెప్పాడు అన్నయ్య, మంచిగానే చెప్పాడు తమ్ముడికి, అరే అర్పణ అర్పించాలిరా బాబు అని, దేవునికి ఇవ్వాలిరా బాబు, కానుకిద్దామని ఆయన అని మంచిగా చెప్పాడు. ఎప్పుడైతే దేవుడు అర్పణను అంగీకరించాడో అసూయ మొదలైంది, ద్వేషం మొదలైంది, పగ ప్రారంభమైంది. ఆ విధంగా పతనానికి దారితీసింది. మొహం ఎత్తుకోలేని ఆ పరిస్థితులు వచ్చాయి. ఈరోజు ప్రియులారా, ఆ విధంగా ఉంటే అలాగే నాశనం అయిపోతామని, అంతానికి దిగజారిపోతామని మనల్ని ప్రేమించిన దేవుడు తన ఏకైక కుమారుడు యేసుక్రీస్తుని లోకానికి పంపి ఆయన రక్తం చేత, కలవరి శిలువలో ఆయన చెందిన రక్తం చేత మనల్ని కడిగి క్రీస్తు యేసునందు మనల్ని నూతన సృష్టిగా మార్చి, నూతన సృష్టిగా ఉన్న మనల్లో సత్క్రియ ఆరంభించాడు. దేవునికి మహిమ కలుగునుగాక. సత్క్రియను మనలో ప్రారంభించిన దేవుడు మనల్ని ఒక నూతనమైనటువంటి అభిషేకం ఇచ్చి ఆఖరి వరకు ఆయన కాపాడగలడని విశేషమైనటువంటి నమ్మకాన్ని మన హృదయాలలో మనం స్థాపించుకుందాముగాక. ఆమేన్, ఆమేన్. సత్క్రియ మనలో ప్రారంభించాడు ఆయన. సత్క్రియను మనలో ప్రారంభించాడు. బైబిల్లో కొందరి చరిత్ర, కొందరి జీవిత విశేషాలు మనం గమనిస్తే సత్క్రియలు చేసిన వాళ్ళని ఆయన జీవింపచేస్తాడు. ఆమేనానండి, ఆమేన్. పరిశుద్ధ గ్రంథంలో దైవజనుడు పేతురు వార్త ప్రకటిస్తున్న రోజుల్లో అపోస్తలుల కార్యాల గ్రంథంలో 9వ అధ్యాయంలో మనం ఆమెను గురించి చదువుతాం. ఆమెను గురించి అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ, తన తోటి వాళ్ళందరూ చెప్పే మాట ఏంటంటే, ఆమె సత్క్రియలను ధర్మకార్యాలు బహుగా, 36వ వాక్యాన్ని ప్రారంభించండి. 9వ అధ్యాయం 36వ వాక్యం ప్రారంభించండి. మరియు యొప్పేలో తబితా అను ఒక శిష్యురాలు ఉండెను. ఆమెకు భాషాంతరమున దోర్కా అని పేరు. ఆమె సత్క్రియలను ధర్మకార్యములను బహుగా చేసింది. సత్క్రియలు ధర్మకార్యాలు బహుగా చేసింది. తనకున్న దానిలో ఆమె చాలా మంచి పనులు చేసింది. ధర్మకార్యాలు, ఆమె పెద్ద కోటీశ్వరుని కాదు, ఆమె లక్షాధికారి కాదు, ఆమె సామాన్యమైనటువంటి వ్యక్తి దొరక. తనకున్న దానిలో ఆమె సత్క్రియ చేసింది. ఏమిటి ఆమె చేసిన మంచి క్రియ అంటే, అక్కడ ఉన్నటువంటి చాలా మంది విధవరాళ్లకు, పేదవాళ్లకు ఆమె తన చేతులతో ఆమె అంగీలు కుట్టిందట. అయితే ఆమె ఒకరోజు చనిపోయింది, కాయిలా పడి చనిపోయింది. దైవజనుడు పేతురు కొంచెం యొప్పేకు సమీపంగా ఉన్నాడు. ఈ సంగతి వాళ్ళకి తెలిసి కొంతమంది దైవజనుడు పేతురు దగ్గరికి వెళ్ళి, దైవజనుడా, ఇదిగో తబితా అనే ఒక ఆమె శిష్యురాలు, ఆమె చాలా మంచి పనులు చేసిందయ్యా, సత్క్రియలు చేసింది, చాలా ధర్మాలు చేసింది, తనతో ఉన్నటువంటి వృద్ధులకి, విధవరాళ్ళని ఆదరించింది, వాళ్ళకి అంగీలు కుట్టింది, అలాగే తన చేతులతో ఆ లేసల్లి వాళ్ళకి చాలా చాలా రకరకాల దుస్తులు ఇచ్చిందయ్యా, ఆమె ఇప్పుడు చనిపోయింది అట్లని చెప్తే దైవజనుడు అక్కడికి వచ్చాడు, వాళ్ళందరినీ చూశాడు. వెంటనే అందరినీ బయటికి పంపి ఆ చనిపోయినటువంటి ఆ తబితా దగ్గరికి వెళ్ళి ఆ తబితాతో మాట్లాడుతున్నాడు. తబితా లే. దేవునికి స్తోత్రం చెప్పండి. తబితా లే
అన్నాడంతే దైవజనుడు పేతురు నోట్లో నుంచి ఆ మాట వచ్చింది. వెంటనే ఆమె నిద్రలో నుండి మేల్కొన్నట్టుగా లేచి కూర్చుంది. దైవజనుడు పేతురు తన చేతులతో ఆమెను పట్టుకున్నాడు. ఆ శిష్యులందరికీ ఆమెను అప్పగించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దైవజనుడు పౌలు ఈ రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7వ వాక్యంలో సత్క్రియను ఓపికగా చేయొచ్చు, మహిమను ఘనతను అక్షయతను వెదకు వారికి నిత్య జీవమునిచ్చును. అవునండి, తబిత ఇప్పుడు జీవిస్తా ఉంది. ఆమె దేవుని జీవాన్ని పొందింది. ఆమె ఇప్పుడు చనిపోయినా మరలా జీవిస్తానే ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చచ్చిపోయినా జీవిస్తుందంటే సచ్చి జీవించిందని కాదు, ఆమె సజీవురాలుగా లేచింది, ఇప్పుడు వాళ్ళతో జీవిస్తా ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈరోజు మనం సత్క్రియను ఓపికతో కాకుండా సత్క్రియ చేద్దాం. మహిమ, ఘనత, సమాధానం మన జీవితంలో పొందుకుందాం. అవునండి, ఆమె సత్క్రియ చేసింది, ఆమె ద్వారా దేవుడు మహిమపరచబడ్డాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దైవజనుడు పేతురు చేసినటువంటి ఆ కార్యాన్ని బట్టి తబిత లేవడం ద్వారా, చనిపోయిన ఆమె లేవడం ద్వారా దేవుని నామానికి మహిమ కలిగింది. దేవుని నామం ఘనపరచబడింది. అక్షయుడైనటువంటి దేవుని నామం మహిమార్థమై అనేకులు ఆ మాటలు విన్నారు, కళ్ళారామిని చూశారు, ఆయన మహిమపరిచారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నువ్వు సత్క్రియ చేసినట్టయితే నీవు సమాధానంగా ఉంటావు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన మనల్ని సమాధానంతో నింపాలని, మనం సమాధానంతో జీవించాలని, సమాధానంతో బ్రతకాలని, మన సమాధానం అందరూ చూసి వాళ్ళు కూడా ఆ సమాధానాన్ని అనుభవించాలని దేవుడు మనలో సత్క్రియను ప్రారంభించాడు. ఈ సత్క్రియ ద్వారా సమాధానం మన హృదయాలలో దేవుడు స్థాపించునుగాక. ఆయన జీవించి రాజ్య స్వార్థ ప్రకటిస్తున్న రోజుల్లో యేసు ప్రభు ఇక ఆరోహణై వెళ్ళిపోతాడు, ఆయన అప్పగించేస్తారు, ఆయన అప్పగించబడతాడు అని తెలిసిన రోజుల్లో యేసు ప్రభు తనను వెంబడిస్తున్నప్పుడు తన శిష్యులతోనూ ఆయన ఒక మాట చెప్పాడు. యోహాను సువార్త 14వ అధ్యాయంలో 27వ వాక్యాన్ని మీరు చదివితే 27వ వాక్యంలో, నా శాంతిని నేను మీకు అనుగ్రహించి వెళుతున్నాను, లోకమిచ్చే శాంతి, లోకమిచ్చినట్లు కాదు, లోకమిచ్చినట్లు నేను మీకు అనుగ్రహించడం లేదు, నా శాంతినే నేను మీకు అనుగ్రహించి వెళుతున్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ శాంతి అనే ఆ మాట దగ్గర 3 అనే ఒక చిన్న అంకె ఉంది. ఆ పుట్టినట్లో చూస్తే సమాధానం. యేసుక్రీస్తు మనకు శాంతిని, మనకు సమాధానాన్ని అనుగ్రహించి వెళ్ళాడు. ఆ సమాధానం ఎవరిలో స్థాపించబడుతుంది అంటే సత్క్రియ జరిగించే వాళ్ళలో, ప్రతి వారిలో ఎవరైతే సత్క్రియ చేస్తారో, మంచి పనులు చేస్తారో, అవునండి మంచి పనులు చేస్తారో వారిలో ఆయన సమాధానం నిండారుగా దేవుడు నింపుతాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. పేతురు మొదటి పత్రికలో 2వ అధ్యాయం 12వ వాక్యాన్ని చదవండి. అన్యజనులు మిమ్మును ఏ విషయములో దుర్మార్గులను దూషింతురో ఆ విషయంలో వారు మీ సత్క్రియలను చూసి, వేటిని చూసి, అందాన్ని చూసి కాదు, వేసుకున్న నా బట్టలను చూసి కాదు, తెల్ల బట్టలను చూసి కాదు, నా దగ్గర ఉన్న డబ్బులను చూసి కాదు, నాలో ఉన్న ఆయన ప్రారంభించిన సత్క్రియలను చూసి. దేవునికి స్తోత్రం చెప్పండి. సంతోషంగా ఉన్నవాళ్ళంతా మన చేతులెత్తి స్తోత్రం చెప్పండి. దైవజనుడు పేతురు అది తన మొదటి పత్రికలో 2వ అధ్యాయంలో ఆ 12వ వాక్యంలో, అన్యజనులు మిమ్మును ఏ విషయములో దుర్మార్గులను దూషింతురో ఆ విషయంలో వారు మీ సత్క్రియలను చూచి వాటిని బట్టి, వేటిని బట్టి, సత్క్రియలను బట్టి, మీరు చేసే మంచి పనులను బట్టి, సత్క్రియలను బట్టి దర్శన దినమున దేవుని మహిమపరచునట్లు వారి మధ్యను మంచి ప్రవర్తన గలవారై ఉండవలనని మిమ్మును బతిమాలు కొనుచు ఉన్నాను. దైవజనుడు పేతురు హితోపదేశం ఇది. పేతురు చెప్పినటువంటి మాట సత్క్రియ. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మంచి పనులు మనం చేయాలి, సత్క్రియ చేయాలి. నేను 6వ తరగతో 7వ తరగతో చదువుతున్న రోజుల్లో
ఈ విద్యుత్ దీపాన్ని తయారు చేసిన థామస్ అల్వా ఎడిసన్, తనకెందుకో దేవుడు ఒక ఆలోచన ఇచ్చాడు. మంచి పని చేద్దాం, దేశం అందరికీ, ప్రపంచానికి ఉపయోగపడుతుంది ఇది. ఒకసారి చేశాడు, ఫెయిల్ అయిపోయాడు. రెండోసారి చేశాడు, ఫెయిల్ అయిపోయాడు. 100 సార్లు చేశాడు, ఫెయిల్ అయిపోయాడండి. ఆ తర్వాత మళ్ళీ ప్రారంభించాడు, చేద్దామని 1000 సార్లు విద్యుత్ దీపాన్ని తయారు చేయలేకపోయాడు. అయినా ఆ పట్టుదల, ఏదైనా ఒక నాలో ప్రారంభించిన వాడు దాన్ని కొనసాగిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను ప్రజలకు మేలే చేయాలనుకుంటున్నాను. ఇది మంచి పని, చెడు పని కాదు. చీకట్లో ఉండాలని కాదు, విద్యుత్ దీపం వెలిగించాలి, ఆ వెలుగులో ప్రజలు ఉండాలి. ఒక మంచి కార్యాన్ని తలపెట్టాడు. 1000 సార్లు ఫెయిల్ అయ్యాడు. 1001సారి విజయాన్ని సాధించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు ఆ విద్యుత్ దీపం కాంతిలో మనం ఉన్నామంటే అది 1000 సార్లు ఫెయిల్ అయ్యి 1001సారి ఆ ప్రయత్నం సఫలం చేశాడండి. ఆఖరి వరకు ఆయన కాపాడే దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎన్నో అవరోధాలు వస్తాయి, ఎన్నో ఆటంకాలు వస్తాయి. సత్క్రియ మనం ప్రారంభిస్తే ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని అవరోధాలు వచ్చినా వాటన్నిటినీ మనం అధిగమించి అడుగులు వేద్దాం. మనలో ఈ సత్క్రియను ప్రారంభించిన వాడు దాన్ని ఆఖరి వరకు కాపాడగలడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక మనం సత్క్రియను ఓపికతో చేద్దాం. సత్క్రియ తప్పకుండా చేద్దాం. ఓపికతో చేయడం వలన, చదవండి రోమాపత్రికలో 2వ అధ్యాయం 7వ వాక్యాన్ని చదువుకుని మనం ముగించుకుందాం. సత్క్రియను ఓపికగా చేయొచ్చు, మహిమను, ఘనతను, అక్షయతను వెదుకు వారికి నిత్య జీవం అనుగ్రహించబడుతుంది. మనం ఆ సత్క్రియ చేయడం ద్వారా నిత్య జీవాన్ని పొందుతాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ 10వ వాక్యంలో సత్క్రియ చేసే ప్రతి వారికి ఆయన సమాధానం, ఈ జాతి వాడని కానీ ఆ జాతి వాడని కానీ లేదు, యూదుడని కానీ గ్రీసు దేశస్తుడని కానీ హెలెనీయుడని కానీ లేకపోతే హీబ్రూ వాడని కానీ ఎవరో లేదండి. అందరూ, వారెవరైనా సరే సత్క్రియ చేయు ప్రతి వారి జీవితంలో దేవుడు సమాధానాన్ని స్థాపిస్తాడు. సమాధానం హృదయం నిండా నింపుతాడు. సమాధానకర్త అయిన దేవుడు సమాధానం అనుగ్రహించి హృదయం నిండా సమాధానాన్ని నింపి సమాధానకర్త అయిన యేసు క్రీస్తు సాన్నిధ్యంలో ఆశీర్వదించి వర్ధిల్ల చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక మనం సత్క్రియ ఎవరికైనా సరే, ఎవరికైనా సరే, మన పొరుగు వారికైనా, మన ఇంట్లో వాళ్ళకైనా, బయట వాళ్ళకైనా మనం మంచే చేద్దాం. పొరపాటును కూడా చెడు చేయొద్దు. చెడు చేయడం మనకు మంచిది కాదు. రక్షించబడిన మనకు నూతన సృష్టిగా మార్చబడ్డ మనం చెడు చేయడం మనకు మంచిది కాదు. ఎవరికి చెడు చేయాలని ఆలోచించద్దు. సాధ్యమైనంత మట్టుకు మంచే చేద్దాం. ఒకళ్ళు మంచి చేయలేకపోతున్నాం, చెడు మాత్రం చేయొద్దు. ఎవరికి చెడు చేయొద్దు, ఎవరిని చెరపొద్దు, ఎవరికి హాని చేయొద్దు, ఎవరికి చెడు చేయొద్దు. కారణం 2 కళ్ళు పైనుండి చూస్తా ఉన్నాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. 2 కళ్ళు పైనుండి చూస్తా ఉన్నాయి. నన్ను చూస్తున్నాడు, ఆయన నిన్ను చూస్తున్నాడు. నన్ను చూస్తున్నాడు, నా కుటుంబ సభ్యుల్ని చూస్తున్నాడు. నన్ను చూస్తున్నాడు, మేము కనిన మా పిల్లలను కూడా ఆయన చూస్తున్నాడు. మమ్మల్ని చూస్తున్నాడు, మమ్మల్ని చూసినట్టుగా మిమ్మల్ని కూడా చూస్తున్నాడు. కనుక మనమైనా మన పిల్లలైనా సత్క్రియను ఓపికతో చేద్దాం. సత్క్రియ చేసే ప్రతి వాని జీవితంలో సమాధానం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎందరి జీవితాల్లోనో సమాధానం లేదు. ఎన్నో కుటుంబాల్లో ఈరోజు సమాధానం లేదు. కారణం సత్క్రియ చేయకపోవడమే. సత్క్రియ చేయడం కోసమే ఆయన నిన్ను సృష్టించాడు. చెడు పనులు చేయడానికి కాదు, పాడు పనులు చేయడానికి కాదు, సత్క్రియ చేయడానికి ఆయన నిన్ను నన్ను సృష్టించింది, నూతన సృష్టిగా మార్చింది. కనుక సత్క్రియ చేద్దాం, సమాధానాన్ని పొందుకుందాం. తల వంచి వినయ మనస్కులమై ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన గొప్ప తండ్రి, అపారమైన మీ ప్రేమ కొరకు స్తోత్రం చెల్లిస్తున్నాను. సత్క్రియ చేయు ప్రతి వారికి, మొదట యూదునికి, గ్రీసు దేశస్తునికి కూడా మహిమ, ఘనత, సమాధానం కలుగుతుంది అని వ్రాయబడింది.
సత్క్రియ ఓపికతో చేయుచు మహిమను ఘనతను అక్షయతను వెదుకు వారికి నిత్య జీవం కలుగుతుందని వ్రాయబడింది. నూతన సృష్టిగా మలచబడినటువంటి మా జీవితంలో, మా హృదయంలో, మా కుటుంబాల్లో, మా సంఘంలో, మా సహవాసంలో మీరు ప్రారంభించి దానిని ఒకవేళ మేము కొనసాగించుకోలేకపోయినా కొనసాగించే దేవుడవు నీవుగా మేము విశ్వసిస్తూ ఉండగా, రూఢిగా నమ్ముతూ ఉండగా కొనసాగించి సమాధానకర్త సత్క్రియ చేయడం ద్వారా మీ నామానికి మహిమ ఘనత మీరు తెచ్చుకోమని నజరేయుడైన యేసు నామంలో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసు క్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని దీవెన, ఆశీర్వాదాలు ఆరాధనలో పాలు పొంది సత్క్రియ చేసే ప్రతి ఒక్కరికి సమాధానం కలుగుతుందని వ్రాయబడిన లేఖనం, వినబడిన వర్తమానం ద్వారా ఒక నూతన కార్యాన్ని, సత్క్రియను ప్రారంభించి కొనసాగించుకోవాలని ఆశించిన ప్రియమైన ఆయన పిల్లలకు ఆయన కృప సదా తోడై ఉండునుగాక. ఆమేన్. ఆమేన్. ప్రభు మిమ్మల్ని సమాధానం చేత నింపునుగాక. యేసుతో సాగెదను.